హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర జాతకం పార్ట్ 2. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ షేరింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్నాడు ఉదయం ఊరంతా ఒక్కటే చర్చ. వెన్నెల చెప్పినట్టే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కానీ చుక్క వర్షం కూడా పడలేదు. గాలి మాత్రం సుడులు తిరుగుతూ వీస్తుంది. అభయ్ తన గదిలో సిద్ధమవుతున్నాడు. నిన్న గుడిలో చూసిన ఆ అక్షరాలు, తన ఉంగరం మీద ఉన్న ముద్ర అతన్ని అస్సలు నిద్రపోనివ్వలేదు. వెన్నెల చెప్పిన జోస్యం నిజమవుతుందా? ఒకవేళ నిజమైతే ఆమెకి ఈ శక్తులు ఎలా వచ్చాయి? ఇవన్నీ ఆలోచిస్తూ అతను ఊరి చివర వైపు ఉన్న ఒక జీపును తన జీపును పోనిచ్చాడు. చెరువు గట్టున ఉన్న ఆ మర్రి చెట్టు కొన్ని వందల ఏళ్ల నాటిది. కానీ దాని ఊడలు భూమిలోకి దిగి ఆ చెట్టుకి ఒక భీకరమైన రూపాన్ని ఇచ్చాయి. ఊరి జనం ఆ చెట్టును దైవంగా భావిస్తారు. కానీ దాని నీడలోకి వెళ్ళడానికి ఎవరూ సాహసం చేయరు. అందుకు చాలామంది భయపడతారు. అభయ్ అక్కడికి చేరుకునేసరికి వెన్నెల అప్పటికే అక్కడ నిలబడి ఉంది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. అభయ్ వెన్నెలను చూసి షాక్ అవుతాడు. వచ్చారా అని అడిగింది వెన్నెల. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా కనిపిస్తుంది, చెప్పడానికి తడబడుతూ ఉన్నట్టు. అభయ్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇంకా సూర్యాస్తమం కాలేదు వెన్నెల, చెట్టు అలాగే ఉంది. నువ్వు చెప్పినట్టే నీ కల నిజం కాకపోతే ఏం చేస్తావు అని నవ్వుతూ అడిగాడు అభయ్. వెన్నెల ఏమీ బదులివ్వలేదు. ఆమె చూపులు ఆ చెట్టుపైనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండో ఒక పెద్ద పిడుగు పడినంత శబ్దం వినిపించింది అక్కడ వాళ్ళిద్దరికీ. ఆకాశంలో ఒక్క మెరుపు కూడా లేదు. కానీ భూమి మాత్రం కంపించింది. మర్రి చెట్టు వేర్లు ఒక్కసారిగా భూమిలో నుంచి పైకి తన్నుకుంటూ పైకి వచ్చాయి. వందల ఏళ్ల నాటి ఆ మహావృక్ష నిలువున ఇప్పుడు చీలిపోతూ చెరువు వైపు కూలిపోయింది. ఊరి జనం అంతా ఇదే విషయం గురించి మాట్లాడుకొని ఆహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరిగెత్తారు. వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అభయ్ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. వెన్నెల చెప్పింది అక్షరాల నిజమైంది. కానీ అసలు వింత అప్పుడే మొదలైంది. కూలిన చెట్టు వేర్ల కింద భూమిలో ఒక రాతి గది లాంటి నిర్మాణం బయటపడింది. దానిమీద కూడా అదే పురాతన లిపి ఉన్నది. ఊరి జనం నిధి దొరికింది అంటూ ఆ గుంత వైపు పరుగులు పెట్టారు. అక్కడ ఏం ఉందా అని తెలుసుకోవటానికి. ఆగండి, ఎవరూ ముందుకు వెళ్ళకండి అని ఒక్కసారిగా వెన్నెల గట్టిగా అరిచింది ఆ జనాలందరినీ చూసి. కానీ ఎవరూ వినలేదు. ఊరి ప్రెసిడెంట్ కొడుకు రాము ఆ డబ్బు ఉందన్న ఆశతో ఆ రాతి గది తలుపును తాకాడు. మరుక్షణమే అతని నోటి వెంట ఒక్క అరుపు రాకుండా కిందకి పడిపోయాడు. అతని శరీరం ఒక్కసారిగా నీలం రంగులోకి మారిపోయింది. జనాలందరూ ఒక్కసారి దాన్ని చూసి భయపడ్డారు. జనం భయముతో వెనక్కి తగ్గారు. అభయ్ వెంటనే ముందుకు వెళ్ళి రాము నాడి చూశాడు. అతను స్పృహలో లేడు, కానీ బ్రతికే ఉన్నాడు. అయితే అతని చర్మం మీద ఒక వింతైన ముద్ర అభయ్కి కనబడింది. అది అభయ్ ఉంగరం మీద ఉన్న ముద్రలాగే ఉంది అని ఒక్కసారి తీక్షణంగా చూశాడు. అభయ్ వెన్నెల వైపు చూశాడు. ఇదంతా ఏంటి వెన్నెల? ఆ ముద్ర నా దగ్గర ఉంది, ఇప్పుడు ఇతని మీద ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా వెన్నెలని అడుగుతూ ఉంటాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చెప్పాను కదా అభయ్ గారు, ఆ నిధిని ముట్టుకుంటే ప్రాణాపాయమని. అందుకే నాకు చాలా భయం వేసింది. నీ ప్రాణానికి ఏమైనా భయం ఉంటుందని. ఆ నిధి బంగారం కాదు, అది ఒక శాపం. ఆ శాపానికి మీ వంశానికి ఏదో సంబంధం ఉంది. అభయ్ ఆ రాత్రి గది లోపలికి టార్చి వేసి చూశాడు. ఆ రాతి గదిలోకి టార్చి వేసి చూశాడు. అక్కడ ఒక రాగి శాసనం మీద ఒక వాక్యం రాసి ఉంది. రక్షకుడు రానంత వరకు ఈ రహస్యం రక్తాన్ని కోరుకుంటుంది అని రాసి ఉంది. అభయ్కి అర్థమయ్యింది. తను ఈ ఊరికి వచ్చింది కేవలం గుడి బాగు చేయడానికి కాదు. తను గతాన్ని వెతుక్కుంటూ తన గురించి తాను తెలుసుకోవటానికి వచ్చాడని అర్థమవుతుంది. అదే రాత్రి అభయ్కి ఒక తెలియని నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఏంటా అని కంగారుగా అందులో ఒకే ఒక్క లైను ఉంది. ఆమెని కాపాడుకో, లేకపోతే ఈసారి బలి అవ్వలసింది వెన్నెలదే అని ఆ లెటర్ రాసి ఉంటుంది. ఆ మెసేజ్ అభయ్ గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది.
వెన్నెల ఇంటివైపు చూస్తే అక్కడ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఏంటా అని ఆలోచిస్తూ అతను పరుగు పరుగున తన జీపు వైపు వెళ్ళాడు. ఆ రాతి గదిలో ఉన్న అసలు నిధి ఏంటి? అభయ్కి ఆ మెసేజ్ పంపింది ఎవరు? వెన్నెలను చంపాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? అని నానా ఆలోచనలు తన మైండ్లో వస్తూ అభయ్ జీపు టైర్లు రోడ్డు మీద ఘోషిస్తున్నాయి. అతని గుండె చప్పుడు ఇంజిన్ శబ్దం కన్నా వేగంగా ఉంది. వెన్నెలింటికి చేరుకోగానే అతను చూసిన దృశ్యం అతన్ని నిలువునా కలిచివేసింది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోపల సామాన్లన్నీ ఎక్కడవక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెన్నెల గీసిన పెయింటింగ్స్ అన్నీ ఎవరో క్రూరంగా చింపేసినట్టు నేలపాలయ్యి ఇల్లంతా చిందరవందరగా ఉన్నాయి. అది చూసి అభయ్కి ఒక్కసారి షాక్. వెన్నెలా అని గట్టిగా అరిచాడు అభయ్. కానీ అక్కడ నిశ్శబ్దం తప్ప మరేం వినిపించలేదు. తనకి మాత్రం ఏదో జరిగింది అనే ఆలోచనతో వేగంగా అటువైపు వెళ్ళాడు. నేల మీద పడి ఉన్న ఒక కాగితం ముక్క అభయ్ కంట పడింది. అది వెన్నెల డైరీలో పేజీ. అందులో చివరగా రాసిన వాక్యం, అతను వస్తున్నాడు, కాలం మారుతుంది. ఆ ఉంగరం రక్తాన్ని అడుగుతోంది. అభయ్ తన చేతికి ఉన్న ఉంగరం వైపు చూశాడు. అది ఇప్పుడు నీలిరంగులో కాకుండా ఎర్రగా సెగలు కక్కుతున్నట్లు మెరుస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఆ పాత శివాలయం వైపు నుండి ఒక వింతైన వెలుగు ఆకాశంలోకి దూసుకుపోయింది. అది అభయ్ ఒక్కసారిగా చూసి, దేవాలయం శిథిలాల వద్ద వెన్నెల కళ్ళు తెరిచేసరికి తను ఒక చీకటి గదిలో ఉంది. ఆమె చేతులు కాళ్ళు రాతి స్తంభానికి కట్టేసి ఉన్నాయి. గాలిలో అగరవత్తుల వాసన కాకుండా ఏదో పాతకాలపు మూలికల వాసన వస్తుంది. ఎదురుగా ఒక ముసుగుతో ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అది చూసి ఒక్కసారి, నువ్వు ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావని వెన్నెల ధైర్యం తెచ్చుకొని అడుగుతుంది. వెన్నెల అతని వైపు చూసి. ఆ వ్యక్తి గొంతు రాపిడి చేసినట్టుగా ఉంది. నీకు వచ్చే కలలు కేవలం ఊహలు కావు వెన్నెల. నువ్వు ఈ ఆలయానికి కావలి ఉన్న నక్షత్ర జాతక వంశానికి చెందిన చివరి రక్తం బొట్టివి. ఆ అభయ్ దగ్గర ఉన్న ఉంగరం ఈ గర్భాలయం తలుపులు తెరిచే తాళం అయితే, నువ్వు ఆ రహస్యాన్ని ప్రాణం పోసే శక్తివి. మీ ఇద్దరూ కూడా ఈ దేవాలయానికి అవసరం. వెన్నెల వణికిపోయింది. తన జీవితకాలమంతా వెంటాడుతున్న ఆ కలల వెనుక ఇంత పెద్ద కథ ఉందా? అభయ్ వస్తాడు, నిన్ను వదలడు అని గట్టిగా వెన్నెల అరుస్తుంది. ముసుగు వ్యక్తి నవ్వి, అతను రావాలనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. ఇదంతా చేస్తున్నాను. అతను వస్తేనే మా పని పూర్తవుతుంది. ఈ రాత్రికి సూర్యుడు ఉదయించేలోపు ఈ ఆలయ రహస్యం బయటపడాలి. లేకపోతే ఈ ఊరు సర్వనాశనం అవుతుంది అని చెప్పి ఆ ముసుగు వ్యక్తి మాయమైపోయాడు. అభయ్ పరుగున ఆలయ మెట్లు ఎక్కుతుండగా అతనికి దారి పొడవునా వింతైన నీడలు కనిపించాయి. అవి మనుషుల నీడల్లా లేవు. ఏదో అతీత శక్తుల్లా ఉన్నాయి. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే అతని మనసులో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తున్నాయి. తను చిన్నప్పుడు నుంచి ఇదే ఆలయంలో ఆడుకున్నట్లు, తను ఇదే ప్లేస్లో తిరుగుతున్నట్టు, తన తండ్రి తనకి ఈ ఉంగరాన్ని ఇచ్చినట్టు అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అతను గర్భాలయం లోపలికి అడుగు పెట్టగానే అక్కడ వెన్నెల కట్టేసి ఉన్న దృశ్యం చూశాడు. వెన్నెల అంటూ ఒక్కసారి గట్టిగా అరిచి ఆమె దగ్గరకు వెళ్ళబోతుండగా ఒక అదృశ్య గోడ అతన్ని వెనక్కి నెట్టేసింది. గాలిలో ఆ ముసుగు వ్యక్తి గొంతు ఒక్కసారి వినిపించింది. ఆగు అభయ్, నీ దగ్గర ఉన్న ఉంగరాన్ని ఆ శివలింగంపై ఉంచు. అప్పుడే నీ వెన్నెల నీకు దక్కుతుంది. లేకపోతే ఈ గదిలోనే మీ ఇద్దరి అంతం జరుగుతుంది అని ఒక్కసారి వాయిస్ అనేది గంభీరంగా వినిపిస్తుంది. అభయ్ సందిగ్ధంలో పడ్డాడు. ఆ ఉంగరం ఇస్తే ఏదో పెద్ద అనర్థం జరుగుతుందని తన అంతరాత్మ చెబుతుంది. కానీ ఇప్పుడు వెన్నెల ప్రాణం కోసం తప్పదు అని అనుకుంటాడు. వెన్నెల ప్రమాదంలో ఉంది. వెన్నెల కళ్ళల్లో నీళ్లతో, వద్దు అభయ్,
వద్దు అభయ్ అని, ఇది ఇవ్వొద్దు, ఇవ్వొద్దు అని గట్టిగా అరుస్తుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ రహస్యం వీడకూడదు అని అరిచింది అక్కడ నుంచి. గర్భాలయంలో నిశ్శబ్దం గాలిలో ఉన్న తేమను కూడా గడ్డకట్టించేలా ఉంది. ఒకవైపు తన ప్రాణం కన్నా మిన్నగా భావిస్తున్న వెన్నెల, మరోవైపు తరతరాలుగా తన వంశం కాపాడుకుంటూ వస్తున్న ఆ రహస్య ఉంగరం. ఈ రెండిటి మధ్య అభయ్ ఏం చేయాలో కూడా తెలియటం లేదు. అభయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ముసుగ వ్యక్తి నవ్వు వికృతంగా ప్రతిధ్వనిస్తుంది. సమయం మించిపోతుంది అభయ్. సూర్యోదయానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. ఈ ఉంగరాన్ని శివలింగంపై ఉంచుతావా, లేక వెన్నెల ప్రాణాన్ని బలిస్తావా? వెన్నెల కళ్ళల్లో భయం ఉన్న ఆమె చూపుల్లో ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. అభయ్ గారు, వద్దు ప్లీజ్. ఈ ఉంగరం అతనికి దొరికితే ప్రపంచానికి ఏదో పెద్ద కీడు శంకిస్తుందని నాకు తెలుస్తుంది. నా కోసం మీ ధర్మాన్ని వదలకండి అని గట్టిగా అరుస్తుంది వెన్నెల. అభయ్ తన చేతికి ఉన్న ఉంగరం వైపు ఒక్కసారి చూశాడు. అది ఇప్పుడు రక్తంలా ఎర్రగా వెలుగుతుంది. అతని మనసులో ఒక మెరుపు మెరిసింది. తన తండ్రి ఈ ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి తనకి గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఏమేమి చెప్పాడా అని. అభయ్, ఈ ఉంగరం అధికారం కోసం కాదు, ఇది ఆత్మ బలిదానం కోసం ఈ ఉంగరం. అది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తాడు. అభయ్ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. అతని నోటి నుండి ఏదో పురాతన మంత్ర తెలియకుండానే అతని నోటి నుంచి వెలువడింది. అతను ఆ ఉంగరాన్ని తీసి శివలింగం వైపు విసిరేశాడు. కానీ అతను విసిరింది శివలింగం మీదకు కాదు, వెన్నెల కట్టిన రాతి స్తంభం వైపు ఆ ఉంగరాన్ని విసురుతాడు. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించింది. గర్భాలయమంతా నీలిరంగు కాంతితో నిండిపోయింది. అక్కడ ఉన్న వాతావరణమంతా భయంకరంగా ఉంది. ఆ కాంతి తగలగానే వెన్నెలను బంధించిన శక్తులు ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. ముసుగ వ్యక్తి ఆశ్చర్యంతో వెనక్కి పడ్డాడు. ఏం చేశావ్? ఆ ఉంగరాన్ని అక్కడ ఉంచాలి కదా అని అరిచాడు గట్టిగా. ఎందుకు ఇలా చేశావని. అభయ్ పరుగున వెళ్ళి వెన్నెలను పట్టుకున్నాడు, తనని తాను రక్షించడానికి. ఈ ఉంగరానికి కావలసింది శివలింగం కాదు, దాన్ని కాపాడే రక్తం. వెన్నెల ఈ ఆలయానికి వారసురాలు. ఆమెను తాకినప్పుడు ఈ ఉంగరం తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తుంది. కానీ ఆ నీలికాంతిలో అభయ్కి ఒక దృశ్యం కనిపించింది. ఆ ముసుగ వ్యక్తి వెనుక ఉన్న అసలు కథ ఏంటో, ఆ మనిషి ఎవరో అతనికి అర్థమైపోతుంది. ఏంటా అని ఒక్కసారి మెరుపు ఆలోచనతో, అతను మరెవరో కాదు, ఆ ఊరిలో అందరూ గౌరవించే పెద్ద మనిషే. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆలయం ఒక్కసారిగా కంపించడం మొదలయ్యింది. 100 ఏళ్లుగా నిద్రాణమై ఉన్న శక్తులు అన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. నేల చీలుతుంది. గర్భాలయ పైకప్పు నుండి రాళ్ళు కింద పడటం ఒక్కొక్కటిగా జరగటం మొదలయ్యాయి. అభయ్, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ ఆలయం మనల్ని లోపలికి తీసేసుకుంటుంది అని వెన్నెల అరిచింది. అభయ్ వెన్నెల చేయి పట్టుకొని పరుగు తీశాడు. వెనకాల ఆ ముసుగ వ్యక్తి అరుపులు వినిపిస్తున్నాయి. ఏం చేయాలని అతను ఆ నీలికాంతిలో కరిగిపోతున్నట్లుగా, ఆ దేవాలయం నుంచి ఇంకా బయటికి రానట్టుగా అక్కడే ఉండిపోతున్నాడు. కరిగిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఆలయం బయటకు రాగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు. కానీ ఆ సూర్యకాంతి ఎప్పుడూ లేనంత వింతగా ఉంది. గాలిలో పక్షులు కిలకిలా రావాలి బదులుగా ఏదో శంఖారావం వినిపిస్తుంది. వెన్నెల అభయ్ వైపు చూసి, అభయ్ గారు, మనం రహస్యాన్ని కాపాడాం, కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది అని వెన్నెల అభయ్తో చెప్తుంది. ఆమె చూపులు ఊరి చివర ఉన్న చెరువు వైపుకు వెళ్ళాయి. అక్కడ ఆకాశం ఇప్పుడు రక్తం రంగులో లేదు, పసిడి రంగులో మెరుస్తుంది. ఒక్కసారిగా వెన్నెల దానివైపు చూసి, కానీ ఆ కాంతిలో ఒక నల్లటి నీడ కదులుతుంది. అభయ్ తన చేతి వైపు చూసుకున్నాడు. ఉంగరం మాయమైపోయింది. కానీ ఆ ఉంగరం ఉన్న చోట ఒక గుర్తు పడిపోయింది. ఆ గుర్తు అతనికి ఒక కొత్త బాధ్యతను గుర్తు చేస్తూ ఆ బాధ్యతను సూచిస్తుంది. ముసుగ వ్యక్తి చనిపోయాడా, లేక
అతని వెనుక ఉన్న మరెవరో ఇప్పుడు రంగంలోకి వచ్చారేమో, దిగబోతున్నారేమో అని అలా ఆలోచిస్తున్నాడు. వెన్నెలకు రాబోయే తదుపరి కల దేని గురించి అయి ఉంటుంది? ఆలయం వద్ద జరిగిన విస్ఫోటనం తరువాత ఊరంతా ఒక్కసారిగా అదే దాని గురించే చర్చించుకున్నట్టు, ప్రశాంతపడినట్టు అనిపించింది. కానీ వెన్నెల మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తుంది. అభయ్ చేతిపై పడిన ఆ ముద్ర రాత్రిపూట నీలిరంగులో మెరుస్తూ అతనికి కొత్త శక్తులనే ఇస్తున్నట్లు అనిపిస్తుంది అతని మనసుకి. ఆ ముద్ర వల్ల అతనికి కొన్ని పాత జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి. మసకగా కనిపిస్తున్న యుద్ధ దృశ్యాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి అతనిని. మరుసటి రోజు ఉదయం ఊరిలోని ఒక తెల్లటి లగ్జరీ కారు వచ్చి ఆగింది ఆ ఊరిలోకి. అందులో నుంచి దిగాడు మన విక్రమ్. చూడటానికి చాలా స్టైలిష్గా, సిటీ నుండి వచ్చిన బిజినెస్ మ్యాన్ లాగా హుందాగా ఉన్నాడు విక్రమ్. కానీ అతని కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం దాగి ఉంది. ఆ విషయం అతన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అతను నేరుగా పంచాయతీ ఆఫీస్కి వెళ్లకుండా కూలిన ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ నేల మీద ఉన్న ఆ రాతి గది ఆనవాళ్లను పరిశీలిస్తూ ఒక ఫోన్ కాల్ చేశాడు విక్రమ్. సార్, మనం అనుకున్నది నిజమే. ఇక్కడ శక్తులు మేల్కొన్నాయి. కానీ ఆ ఉంగరం మాత్రం ఎక్కడా కనిపించటం లేదు సార్. ఎవరో దాన్ని ముందే దక్కించుకున్నట్టు ఉంది అని చెప్పాడు విక్రమ్ ఫోన్లో ఎవరితో. సరిగ్గా అదే సమయంలో వెన్నెల తన పెయింటింగ్ పట్టుకొని అటువైపుగా వస్తుంది. ఆ వెన్నెలని విక్రమ్ చూస్తాడు. విక్రమ్ ఆమెను చూడగానే తన చూపులని మార్చుకున్నాడు. అతను ఆమె దగ్గరకొచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ ఊరిలో వెన్నెల అనే అమ్మాయి ఇల్లు ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు విక్రమ్. వెన్నెల ఒక్క క్షణం ఆగిపోయింది వెన్నెల గుండె. ఇతను తనని ఎందుకు వెతుకుతున్నాడు? నేనే వెన్నెలనని చెప్పాలా వద్దా? ఎందుకు అడుగుతున్నారో అని మనసులో అనుకుంటూ ధైర్యంగా అడిగింది. వెన్నెలని ఎందుకు అడుగుతున్నారు మీరు అని. విక్రమ్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు మెరిసింది. ఓహ్, నువ్వేనా? నేను సిటీ నుండి వచ్చిన ఆర్కియాలజిస్ట్ని. ఈ పాత ఆలయం మీద రీసెర్చ్ చేయడానికి వచ్చానని, ఈ ఆలయం గురించి చాలా తెలుసని విన్నాను అని చెప్పాడు. కానీ వెన్నెలకు విక్రమ్ చేతిని తాకగానే ఒక భయంకరమైన దర్శనం కలిగింది. ఆమె కళ్ళ ముందు ఒక పెద్ద అగ్ని ప్రమాదం. అందులో విక్రమ్ ఒక కత్తి పట్టుకుని నిలబడి ఉన్న దృశ్యం మెరిసి మాయమైపోయింది. ఆమె వెంటనే తన చేయిని వెనక్కి లాక్కుంది. ఇతను చెప్తున్నది అబద్ధమని ఆమెకి అర్థమైపోయింది. సాయంత్రం అభయ్, వెన్నెల చెరువుగట్టున కలుసుకున్నారు. వెన్నెల విక్రమ్ గురించి అభయ్కి వివరించింది. అభయ్ గారు, ఇతను మంచివాడు కాదు. ఇతని రాక వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. నా కలలో కనిపించిన ఆ నల్లటి నీడ ఇతనేనేమో అనిపిస్తుంది అని హెచ్చరించింది వెన్నెల అభయ్తో. అభయ్ ఆలోచనల్లో పడ్డాడు వెన్నెల మాటలు విని. విక్రమ్, ఈ పేరు నాకు ఎక్కడో విన్నట్టుంది. నిన్న ఆ ముసుగు వ్యక్తి చనిపోయే ముందు ఒక పేరు చెప్పాడు. ఆ ముసుగు వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన పేరు ఇదేనేమో. బహుశా ఆ విక్రమ్ ఆ ముసుగు వ్యక్తికి బాస్ అయి ఉండొచ్చు. అదే సమయంలో విక్రమ్ తన గదిలో కూర్చొని ఒక పురాతన పటాన్ని చూస్తున్నాడు. అందులో వెన్నెల ఇంటి కింద ఏదో రహస్య మార్గం ఉన్నట్లు ఉంది. అతను తన జేబులో నుంచి ఒక చిన్న బాటిల్ తీశాడు. అందులో ఉన్న నల్లటి పొగ గదంతా పాకింది. రాత్రి వెన్నెల నిద్రపోతుండగా ఆమె గదిలోకి ఆ నల్లటి పొగను ప్రవేశించింది. ఆమె కలలో ఈసారి రక్తం రంగులో ఉన్న ఆకాశం కాదు, అభయ్ చనిపోతున్నట్లు, విక్రమ్ ఆ ఉంగరాన్ని దర్శించి నవ్వుతున్నట్లు ఏవేవో తనకి కలలు కనిపిస్తున్నాయి. వెన్నెల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. కానీ ఆమె గది కిటికీ దగ్గర ఒక జత ఎర్రటి కళ్ళు ఆమెను చూస్తూ ఉన్నాయి. ఆ కళ్ళు ఎవరివి? విక్రమ్ తన మంత్రతంత్రాలతో వెన్నెలని వశం చేసుకోబోతున్నా అని అనుకుంటాడు.
వెన్నెల గది కిటికీ దగ్గర మెరుస్తున్న ఆ ఎర్రటి కళ్ళు ఆమెను సమ్మోహనానికి గురిచేస్తున్నట్టు ఉన్నాయి. ఆ కళ్ళలోకి చూడగానే ఆమె శరీరం మొద్దుబారిపోయింది. అరిచాలన్నా గొంతు పేలటం లేదు. విక్రమ్ పంపిన ఆ నల్లటి పొగగదిలో ఒక భయంకరమైన ఆకారాన్ని సృష్టించింది. అది మనిషి ఆకారం కాదు, ఒక కీటకం లాంటి వింత జీవి. అది వెన్నెల వైపు మెల్లగా కదులుతుండగా ఆమె మనసులో అభయ్ పేరు మెదిలింది. సరిగ్గా అదే సమయంలో అభయ్ తన గదిలో ఏదో అలజడిని గమనించాడు. అతని చేతిపై ఉన్న ఆ ముద్ర ఇప్పుడు తీవ్రమైన వేడిని పుట్టిస్తుంది. ఆ వేడి అతనికి ఒక దిక్సూచిలా వెన్నెల ఉన్న దిశను చూపిస్తుంది. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించిన అభయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బైక్ వేసుకుని వెన్నెల ఇంటివైపు వెళ్ళాడు. వెన్నెల గదిలో ఆ వింతజీవి వెన్నెల నుదుటిని తాకబోతుండగా అభయ్ తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు. అతని కళ్ళు ఇప్పుడు మామూలుగా లేవు. అవి నీలిరంగులో ప్రకాశిస్తున్నాయి. అభయ్ తన చేతిని ఆ పొగ ఆకాశం వైపు చాచాడు. ముద్ర నుండి వెలువడిన కాంతి నల్లటి పొగను ఒక్కసారిగా చెల్లాచెదరు చేసింది. వెన్నెల కళ్ళు తెరువు అని అరిచాడు అభయ్. వెన్నెల స్పృహలోకి వచ్చి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అభయ్ గారు, విక్రమ్ అతను మామూలు మనిషి కాదు. అతను ఏదో ప్రయోగం చేస్తున్నాడని వణుకుతూ చెప్పింది. అభయ్ ఆమెను ఓదారుస్తూ, నాకు తెలుసు వెన్నెల. అతను ఆర్కియాలజిస్ట్ కాదు, ఒక క్షుద్ర మాంత్రికుడు. అతను వెతుకుతున్నది కేవలం ఉంగరం మాత్రమే కాదు, ఆ ఉంగరాన్ని నియంత్రించే నీ రక్తాన్ని కూడా అని చెప్పాడు. మర్నాడు ఉదయం అభయ్ నేరుగా విక్రమ్ బస చేసిన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ విక్రమ్ ప్రశాంతంగా కాఫీ తాగుతూ కనిపించాడు. అభయ్, నిన్న రాత్రి జరిగిన దానికి సారీ. నా పెంపుడు జంతువు కొంచెం అల్లరి చేసిందని వెటకారంగా నవ్వాడు. అభయ్ అతని కాలర్ పట్టుకుని గోడకి అదిమి పెట్టాడు. ఈ నాటకాలు ఆపు విక్రమ్. నువ్వు ఎవరు? నీకు ఈ వంశానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ ముసుగు వ్యక్తిని పంపింది నువ్వే కదా? విక్రమ్ ఏమాత్రం భయపడకుండా, నీకు చాలా ఎక్కువ తొందర అభయ్. మీ తాతల రహస్యాన్ని భూమిలో పాతిపెట్టారు, కానీ అది ఎప్పుడూ నాదే. ఆ ఉంగరం నా చేతికి వస్తే ఈ ప్రకృతి నా గుప్పెట్లో ఉంటుంది. ఈ వెన్నెల విషయానికి వస్తే ఆమె నా యజ్ఞానికి కావలసిన ప్రధాన ఆహుతి అని క్రూరంగా నవ్వాడు. అభయ్ విక్రమ్ మీద గట్టిగా ఒక్కటిచ్చాడు. ఆమె వైపు కన్నెత్తి చూసిన నీ అంతం చూస్తాను. అభయ్ వెనక్కి నడుస్తుండగా విక్రమ్ మెల్లగా అన్నాడు, రేపు అమావాస్య అభయ్. ఈరోజు రాత్రి ఆ పాత దేవాలయం గర్భాలయంలో రక్తతర్పణం జరగాలి. నువ్వు వస్తావో లేదో చూస్తాను. అదే సాయంత్రం వెన్నెలకు మరో కల వచ్చింది. ఈసారి కలలో ఒక పురాతన పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఇంటి వెనుక ఉన్న పాత బావిలో దాచబడి ఉంది. ఆ పుస్తకం ఆమెకు కనిపించింది. కానీ ఆ బావి దగ్గరికి వెళ్ళడం అంటే చావుకు ఎదురు వెళ్ళటమే అని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆ బావి చుట్టూ విక్రమ్ కావలి నీడలను ఉంచాడు. అభయ్ మరియు వెన్నెల ఆ పుస్తకాన్ని దక్కించుకోగలరా? అమావాస్య రాత్రి జరగబోయే ఈ భయంకరమైన యజ్ఞాన్ని అభయ్ అడ్డుకుంటాడు. చీకటి పడుతుంటే వెన్నెల ఇంటి వెనుక ఉన్న ఒక పాత బావి భయంకరంగా కనిపిస్తుంది. ఊర్లో ఎవరూ ఆ బావి దరిదాపుల్లో వెళ్లరు. అది ఎండిపోయి చాలా ఏళ్లైనా అందులోని వింత శబ్దాలు వస్తుంటాయని గ్రామస్తుల నమ్మకం. కానీ వెన్నెలకు తెలుసు, ఆ శబ్దాలు గాలివి కాదు, బావి గర్భంలో దాగి ఉన్న తన వంశీయుల ఆత్మ ఆక్రనందాలని. అభయ్ గారు, నేను దిగుతాను. నా కలలో కనిపించిన పుస్తకం, ఆ పుస్తకాన్ని తాకగల శక్తి నా రక్తంలోనే ఉంది అని చెబుతుంది వెన్నెల. అభయ్ నిరాకరించాడు. విజయ్ అక్కడ తన కావలి నీడలను ఉంచాడు. నేను దిగుతాను. నువ్వు పైన ఉండి నన్ను గమనిస్తూ ఉండు. అభయ్ ఒక బలమైన తాటిని బావికి ఉన్న రాతి కట్టకు కట్టి మెల్లగా లోపలికి దిగడం మొదలుపెట్టాడు. లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అభయ్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తన చేతిపై ఉన్న ముద్ర ఇప్పుడు మసకగా వెలుగుతూ అతనికి దారి చూపిస్తుంది. సుమారు 50 అడుగుల లోతుకు వెళ్ళాక అభయ్కి ఒక చిన్న సందులాంటి నిర్మాణం కనిపించింది. అతను అందులో అడుగుపెట్టాడు. అక్కడ ఒక రాతి పీఠంపై పట్టు వస్త్రములో చుట్టబడిన ఒక పురాతన తాళపత్ర గ్రంథం ఉంది. కానీ అభయ్ ఆ పుస్తకాన్ని ముట్టుకోబోతుండగా బావిపై నుండి వెన్నెల అరుపు వినిపించింది. అభయ్ గారు, పైన ఎవరో వచ్చారు, త్వరగా. అంతలోనే వెన్నెల నోరు గట్టిగా మూసినట్టు అరిచింది. అభయ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అతను త్వరగా ఆ పుస్తకాన్ని తన బ్యాగులో వేసుకుని పైకి ఎక్కబోతుండగా పైనుండి ఒక నల్లటి ద్రవం బావిలోకి వచ్చింది. అది నీరు కాదు, అది విక్రమ్ మంత్రించిన తైలం. ఆ తైలం తాగగానే అభయ్ చేతులు పట్టు కోల్పోయాయి. పైన విక్రమ్ తన క్రూరమైన నవ్వుతో నిలబడి ఉన్నాడు. అతని పక్కనే వెన్నెల స్పృహ తప్పి పడి ఉంది. అభయ్, ఆ పుస్తకాన్ని ఇక్కడే వదిలేయ్. నువ్వు ఆ పాతాళంలోనే కలిసిపోవాలి. ఈ అమావాస్యకి ముందు నీ అధ్యాయం ముగిసిపోవాలి అని అరిచాడు విక్రమ్. విక్రమ్
బావి పైకప్పును కూల్చడానికి తన మంత్రదండాన్ని పైకి ఎత్తాడు. రాళ్ళు ఒక్కొక్కటిగా అభయ్ మీద పడటం మొదలయ్యాయి. అభయ్ తప్పించుకోవటానికి మార్గం లేక ఆ చిన్న సందులో దూరాడు. అక్కడ గోడమీద అతనికి ఒక వింతైన గుర్తు కనిపించింది. అది అతని చేతిపై ఉన్న ముద్రకు సరిగ్గా సరిపోతుంది. అభయ్ తన చేతిని ఆ గుర్తుపై ఉంచాడు. మరుక్షణమే ఆ రాతిగోడ దానంతట అదే తెరుచుకుంది. అది ఒక రహస్య మార్గం. అది నేరుగా ఆలయ గర్భాలయానికి వెళ్ళే దారి. బయట విక్రమ్ బావిని పూర్తిగా పూడ్చేశానని సంతోషపడుతున్నాడు. అభయ్ వెన్నెలకు తన భుజాన వేసుకుని ఇక ఆలయం నా గుప్పెట్లోకి వచ్చినట్టని గొణుక్కుంటూ ఆలయం వైపు బయలుదేరాడు. కానీ విక్రమ్కి తెలియని విషయం ఏంటంటే అభయ్ చనిపోలేదు. సరికదా, అతను ఇప్పుడు ఆలయ రహస్యాలను ఛేదించే అసలైన దారిలో ఉన్నాడు. అభయ్ ఆ రహస్య మార్గంలో వెళ్తుండగా ఆ తాళపత్ర గ్రంథం దానంతట అదే తెరుచుకుంది. అందులో రాసి ఉన్న మొదటి వాక్యం చదివి అభయ్ స్తంభించిపోయాడు. రక్షకుడు మరియు వారసురాలు ఒక్కటైనప్పుడు ఈ శతాబ్దాల శాపం వీడుతుంది. కానీ ఒకరి ప్రాణం మరొకరికి బలి కావాలి. అభయ్ మనసు కలత చెందింది. వెన్నెలను రక్షించాలంటే తన ప్రాణం ఇవ్వాలా, లేక తనని కాపాడుకోవడానికి వెన్నెలను బలి ఇవ్వాలా? ఆ రహస్య మార్గం చీకటిగా తేమగా ఉన్న అభయ్కి అది ఒక ఆశాకిరణంలా అనిపించింది. చేతిలో ఉన్న తాళపత్ర గ్రంథం నుండి ఒక రకమైన వెచ్చదనం ప్రవహిస్తూ అతనికి అలసట తెలియకుండా చేస్తుంది. ఆ పుస్తకంలో చివరి ఆఖరి వాక్యం ఒకరి ప్రాణం మరొకరు బలి అని అతని మనసు తొలుస్తుంది. వెన్నెలను రక్షించడానికి తన ప్రాణాలను ఇవ్వడానికైనా అతను సిద్ధపడ్డాడు. కానీ ఈ శాపం అసలు ఏం చేయాలో పుస్తకం ఇంకా పూర్తిగా వివరించలేదు. దాదాపు గంటసేపు ఆ ఇరుకైన మార్గంలో నడిచిన తర్వాత అభయ్కి దూరంగా ఒక మసక వెలుతురు కనిపించింది. అది నేరుగా ఆలయ గర్భాలయం కింద ఉన్న ఒక రహస్య గదికి. ఆలయ గర్భాలయంలో అమావాస్య రాత్రి కావటంతో గాలిలో ఏదో భయంకరమైన నిశ్శబ్దం వివరించి విక్రమ్ వెన్నెలను గర్భాలయ మధ్యలో ఉన్న ఒక రాతి పీఠంపై పడుకోబెట్టాడు. ఆమె చుట్టూ నల్లటి రంగుతో వింతైన ముగ్గులు వేశాడు. ఆ ముగ్గుల మూలల్లో మనుషులు పుర్రెలను పోలిన మట్టి పాత్రలను ఉంచి వాటిలో వింతైన నూనెతో దీపాలు వెలిగించాడు. వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచింది. తన చేతులు కాళ్ళు కదల్చలేకపోతుంది. విక్రమ్ ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఏదో మంత్రాలు పఠిస్తున్నాడు. వెన్నెల, నీ రక్తం ఈ గర్భాలయ నేలను తడిపిన మరుక్షణమే 100 ఏళ్లుగా బంధించబడిన ఆ శక్తి నాశనం అవుతుంది. బావిలోకి దూకాడు. కానీ అక్కడే సమాధి అయిపోయాడు. ఇప్పుడు నిన్ను కాపాడేవారు ఎవరూ లేరా అని విక్రమ్ వికృతంగా నవ్వాడు. వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగిన ఆమె మనసులో అభయ్ ఇంకా బ్రతికే ఉన్నాడనే నమ్మకం ఉంది. అతను వస్తాడు విక్రమ్. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు అని గట్టిగా చెప్పింది. విక్రమ్ ఖడ్గాన్ని పైకి ఎత్తి సమయం ఆసన్నమైంది అని అరుస్తూ దూకబోయాడు. సరిగ్గా అదే సమయంలో గర్భాలయం నేల ఒక్కసారిగా బద్దలయ్యింది. రాళ్ళు పటాపంచలే. ఆ నేల లోపలి నుండి అభయ్ ఒక సింహంలా పైకి దూకాడు. అతని చేతిలో ఒక పురాతన తాళపత్ర గ్రంథం ఉంది. విక్రమ్ ఆశ్చర్యంతో తగ్గాడు. అభయ్, నువ్వు బ్రతికే ఉన్నావా? అభయ్ తన చేతిని చాచాడు. అతని ముద్ర నుండి వెలువడే నీలి కాంతి విక్రమ్ పట్టుకున్న ఖడ్గాన్ని ముక్కలు చేసింది. విక్రమ్ ఈ ఆలయ రక్తాన్ని కోరుకుంటున్న మాట నిజమే. కానీ అది వెన్నెల రక్తం కాదు. నీలాంటి పాపాత్ముల రక్తం. అభయ్ పరుగున వెళ్ళి వెన్నెల కట్లు ఇప్పాడు. వెంటనే తేరుకుని తన జేబులో నుంచి ఒక నల్లటి పొడిని తీసి గాలిలో విసిరాడు. పొడి తగలగానే గర్భాలయమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ పొగలో విక్రమ్ మాయమైపోయి పైనుండి గంభీరమైన స్వరంతో నవ్వుతున్నాడు. అభయ్, ఆ పుస్తకం తెచ్చి నాకు ఇవ్వు. మేలు చేశావు. ఆ పుస్తకంలో ఉన్న ఆఖరి మంత్రాన్ని చదవాలంటే నక్షత్ర జాతక వారసురాలి ప్రాణం పోవలసిందే. నువ్వు రక్షించాలనుకుంటున్న ఆ అమ్మాయి ఇప్పుడు నీ చేతుల్లో ప్రాణం వదులుతుంది చూడు. అభయ్ చూస్తుండగానే వెన్నెల మెడపై ఒక నల్లటి ముద్ర పడటం మొదలయ్యింది. ఆమెకు శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది. విక్రమ్ ఆ ప్రాణాలను దూరం నుండి లాగేస్తున్నాడు. అభయ్ ఆ పుస్తకాన్ని తెరిచి గట్టిగా అరిచాడు. ఒకరి ప్రాణం మరొకరు బలి అంటే చంపటం కాదు, తన ప్రాణశక్తిని అవతలి వారికి ధారపోయటం. అభయ్ తన 2 చేతులతో వెన్నెల చేతులను పట్టుకున్నాడు. అతని చేతిపై ఉన్న ముద్ర నుండి రక్తం కారి వెన్నెల అరచేతుల్లోకి ప్రవహించటం మొదలయ్యింది. అతని ముద్రలోని శక్తి మొత్తం వెన్నెల శరీరంలోకి చేరుతుంది. వెన్నెల కళ్ళు ఒక్కసారిగా నీలిరంగులోకి మారాయి. ఆమె ఇప్పుడు కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదు. ఆమె ఆ ఆలయానికి అసలైన దేవతలా కనిపిస్తుంది. విక్రమ్ అరుపులు ఇప్పుడు భయంతో నిండిపోయాయి. వద్దు, ఇది అసాధ్యం. ఆ శక్తిని ఒక మనిషి భరించలేడు. వెన్నెల లేచి నిలబడింది. ఆమె చుట్టూ ఉన్న దీపాలు ఒక్కసారిగా ఆరిపోయి
ఒకే పెద్ద కాంతి కిరణం ఆమె నుండి విక్రమ్ ఉన్న దిశకు తీసుకెళుతుంది.